హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా 90 రోజులు. మరి పాలన ఎలా ఉంది, ప్రజలు కాంగ్రెస్ పాలనను ఎలా చూస్తున్నారు అనేది ఒక అంశమైతే, ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట ఎవడరా మా ప్రభుత్వాన్ని కూల్చేది రండి అనే ఒక భాష ఏదైతే ఉందో అది ప్రభుత్వంలోని అనిశ్చితిని సూచిస్తుందా, మరి ప్రభుత్వం మీద కుట్రలు ఏమైనా జరుగుతున్నాయి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒకవైపు కేసీఆర్ గారేమో మేమైతే కూల్చాం, మీరే కూల్చుకుంటారు అనేలాగా ఆయన మాట్లాడుతున్నారు తప్ప మా జోక్యం లేదు అంటున్నారు. ఇటువైపు నుంచి చూస్తే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనే మాట పదే పదే మాట్లాడుతోంది. మరి రేవంత్ రెడ్డి గారి భాష చూస్తుంటే ఆయన ఎవరికో సందేశం పంపిస్తున్నారు, మీరు నన్ను ఏం చేయలేరు అనే విధంగా. ఇంతకీ వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయటి వాళ్ళ, ఎవరు ప్రభుత్వాన్ని కూల్చబోయేది, అసలు 6 గ్యారెంటీల అమలు పరిస్థితి ఎలా ఉంది, ఇట్లాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మన స్టూడియోలోకి సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు గారిని ఆహ్వానించాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో 90 రోజుల పాలన, కాంగ్రెస్ పాలన, మరి ఎటు చూసినా అంటే ఒకవైపు నీళ్ళు లేవు అని, ఏమీ లేదు ఇక్కడ ఈ 90 రోజుల్లో ఏం జరగట్లేదు, ఒకవైపు కరువు తరుముకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి సార్ ఇదంతా? కరువు అంటే గతంలో వర్షాలు పడలేదు, వాస్తవానికి మన సఫిషియెంట్ వర్షాలు పడలేదు లాస్ట్ దానిలో. దాని తర్వాత చాలా ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్లు అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. సహజంగా జరిగింది అది. కాబట్టి 90 రోజుల పరిపాలన, 5 సంవత్సరాలకు 90 రోజుల పరిపాలన అంటే స్వల్పకాలం, చాలా చిన్న వ్యవధి. కాబట్టి ఇప్పుడు ఈ 90 రోజులలో కూడా ప్రభుత్వం ఇప్పుడు, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. రైట్. మేము ప్రభుత్వం ఏర్పడేసే వరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మీకు తెలుసు. ఓకే. అయితే అన్ని వనరుల సమీకరణ చేసుకొని, అన్ని సమీక్షలు చేసి, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లను అది చేసి, మొత్తం అన్ని నియామకాలు చేసుకొని ప్రభుత్వం ఒక సుస్థిరంగా పాలన ప్రారంభించడానికి చాలా సమయం పట్టింది. అయినా కూడా ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో బ్రహ్మాండంగా 2-3 గ్యారెంటీ, ఒక 24 అవర్స్లో దాదాపు 48 అవర్స్లే 2 గ్యారెంటీలు అమలు చేసినాం. విజయవంతంగా అమలు జరుగుతూ ఉన్నాయి. మిగతా కూడా మేము 2 లాంచ్ చేసాం. మొన్న 11th ఇంకోటి లాంచ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది హౌసింగ్ పథకము, ఏది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల విద్యుత్తు, అదే అండ్ సిలిండర్ది సంబంధించి 2 మొన్న లాంచ్ చేశారు. అవన్నీ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి స్పీడ్గా. అధికార యంత్రాంగం అంతా ప్రజల నిమగ్నమై ఉన్నారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ ఏమీ ఆపింది లేదు. ఇది 90 రోజుల పరిపాలన ఇప్పుడు స్వల్పకాలమే కాబట్టి మేము ఏదో అద్భుతాలు సృష్టిస్తామని ఎవరైనా ఆశిస్తే దానికి అంతకంటే మేము చేయలేము. కాకపోతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు, మేము ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలు చేసిన వాగ్దానాల మేరకు ఖచ్చితంగా మేము ఇవి అమలు చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. తప్పకుండా అమలు చేసే అవకాశం పూర్తిగా. ఓకే. అంటే ప్రజల్లో కొంత ఏదో నిరసన, అంటే సరిగ్గా సాగట్లేదు అనే ఫీలింగ్ ఉన్నట్టు కనిపిస్తోంది జనంలో. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయినప్పుడు అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు 100 రోజులనే అద్భుతాలు చేయాలంటే సాధ్యం కాదు. రైట్. మేము 100 రోజులలో అమలు చేస్తామని చెప్పాను. అమలు చేయడానికి ఆ దిశగా మేము అడుగులు వేస్తున్న విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఓకే. ఒక 4-5 పథకాలు, ఇంపార్టెంట్ పథకాలు అయితే లాంచ్ అయినాయి కదా. కాబట్టి వేగంగా మేము అడుగులు వేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకేదో బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసిన వాళ్ళు, లేకుంటే వాళ్ళని ప్రతిపక్షాలు రెచ్చగొట్టడమో, ప్రతిపక్షాలు ఏదో చెప్పడం వల్ల ఏదో వెలితి కనబడ్డట్టుగా అనిపిస్తుంది. కానీ అటువంటిది ఏం లేదు. మొత్తం మేము చెప్పిన టైం వరకు అన్ని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫుల్ బడ్జెట్ పెడతారు కాబట్టి డిఫరెంట్ ఫండ్స్ అలొకేషన్ చేసి, ఇక్కడ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మాకు రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కొత్తగా వచ్చినాం. మాకు ఒక పాలసీ ఉంటుంది, మా గవర్నమెంట్, మా సిస్టంలో మేము పరిపాలన చేయాలనుకున్నప్పుడు మాకు తగ్గట్టుగా మేము అందరూ సమకూర్చుకోవాలంటే మాకు టైం పడుతుంది కదా. రాష్ట్రం తెచ్చింది మేము, ఆ టైంలో మేము లేము, అధికారంలోకి రాలేదు రాష్ట్రం తెచ్చినప్పుడు. కాబట్టి మేము మా పద్ధతిలో మేము పరిపాలన చేయాలంటే మాకు వచ్చే టైం పడుతుంది. అది ప్రజలు అర్థం చేసుకున్నాం. దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైట్. సార్, ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఈ 90 రోజులైనా కూడా, నిన్న కూడా మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతుంది, అలా జరిగితే మాత్రం ఊరుకోం, తొండలు జొరగొడతాం, ఇట్లాంటివి ఇంకా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ అసలు? అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రతిపక్షాల వ్యాఖ్యానాలు, కొన్ని పత్రికలు, కొన్ని టీవీలలో ఇటువంటి వ్యాఖ్యానాలు రావడము అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోతుందని ఏం భయపడతలేడు. కానీ ఇటువంటి వ్యాఖ్యానాలు ఏంటంటే అస్థిరతకు దారితీస్తాయి. ప్రజల్లో ఒక అపోహలు సృష్టించి, అది అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. అపోహలు సృష్టించినప్పుడు పరిపాలనకు విఘాతం కలుగుతుంది. దానిలో ఒక ప్రభుత్వాధినేతగా ఆయన స్పందించాడు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఎవరో ప్రభుత్వం పడగొడతారనో, వాళ్ళకేదో బయట వాళ్ళకి శక్తి ఉందనో రేవంత్ రెడ్డి గారు అనుకోవడం లేదు. మా ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ, ప్రజల ఆశీస్సులతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మళ్ళీ ఎన్నికల వరకు
కొనసాగుతుంది, దానిలో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల మద్దతుతో వచ్చే ప్రభుత్వం, మేమేది అపాయింట్మెంట్ అయిన వాళ్ళం కాదు కదా. అవును. మేము నిజంగా పోరాటాలు చేసి 10 ఏళ్ళు పోరాటాలు చేసి ప్రజల యొక్క మన్నన పొంది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్తో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల మద్దతు మాకు ఉంటుంది కదా. ఎవరో కూలగొడతారంటే మేము ఎట్లా, అదైతే మాకు సాంకేతికంగా కూడా మాకు మొత్తం పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కదా. మరి అటువంటిప్పుడు ఫుల్ మ్యాండేట్తో మేము వచ్చినప్పుడు మా ప్రభుత్వాన్ని కూలదోస్తామని అనవసరమైన ప్రచారాలు, అనవసరమైన పత్రికలు ఇవన్నీ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు రియాక్ట్ కావాల్సి వచ్చింది. అంటే ఆయన ఆ స్థాయిలో ఆయన రియాక్ట్ కావడం కరెక్ట్. అది అన్నిసార్లు రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యంగా. అంటే దీన్ని ఆపకుండా, ప్రొపగండా ఆపకుండా ఇదే పబ్లిసిటీ చేసే వరకు వారు రియాక్ట్ కావాల్సి వస్తుంది 2 సార్లు. కానీ ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు కూడా కొంచెం అపోహలు సృష్టిస్తారు. అదే నిన్న మొన్న కూడా రోజు కామెంట్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే మేము ఎందుకు రేవంత్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మాది ప్రజలు అనుకునే ప్రజాప్రభుత్వం. ఈ బీజేపీ అనేటువంటి పార్టీ మనం గత 10 ఏళ్ల చరిత్రలో చూస్తే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాజకీయ ప్రభుత్వాలను కూలదోసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. ఇక్కడ నిర్లజ్జగా వాళ్ళు కొనుగోలు చేసి చూసాం. మనం ఇక్కడ మహారాష్ట్రలో చూసాం, ఏక్నాథ్ షిండేని తెచ్చింది వాళ్ళే. ఈ భారతదేశానికి ఏక్నాథ్ షిండేని పరిచయం చేసింది వాళ్ళే. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాని తీసుకొని కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు. అప్పుడు మేము మా మద్దతుతో వచ్చినటువంటి కుమారస్వామి ప్రభుత్వాన్ని అప్పుడు పడగొట్టి మళ్ళీ యడ్యూరప్పని తీసుకొచ్చి అది చేసిండ్రు. గోవాలో చేసిండ్రు. ఎక్కడ వాళ్ళు చేయండి. ఇక్కడ నిన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా మెజార్టీ లేకున్నా వాళ్ళు ఒక రాజ్యసభ సభ్యుని పెట్టి అక్కడ అస్థిరత సృష్టించి దాన్ని క్రాస్ ఓటింగ్కు పాల్పడే విధంగా ప్రోత్సహించి ఇప్పుడు కర్ణాటకలో చేయగాల్చుకున్నారు. కర్ణాటకలో ఆ ప్రయత్నం చేసిండ్రు. కర్ణాటకలో 4 అభ్యర్థులు తోడగొట్టేసినాం. అది కర్ణాటకలో జరగలే, ఆటలు సాగలే వాళ్ళు. అయితే వాళ్ళ చరిత్ర ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గెలవనటువంటి వాళ్ళు ఏదో రాజ్యసభ సభ్యులై అసలు కార్పొరేటర్ కూడా గెలిచిన స్థాయిలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రభుత్వం కులదోస్తామని బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు మేము రియాక్ట్ కాకుండా ఎలా ఉంటామండి? వాళ్ళు అట్లా మాట్లాడాలి. కనీసం కార్పొరేటర్ కూడా గెలవరు. వాళ్ళు ఇంత రాజకీయం చేస్తే, ఇంత అది చేస్తే పట్టుమని 8 సీట్లు గెలిచిన వాళ్ళు. 8 సీట్లలో అందరూ దాదాపుగా 5-6కు ఓల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళే, హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు. బీజేపీ ఎక్కడ ఉంది? ఇక్కడ బీజేపీ ఎక్కడ లేని బీజేపీ అనవసరంగా మాట్లాడుతుంది అనేది మాకు. మీకు ఇక్కడ ఏమీ లేదు. 8 మంది ఎమ్మెల్యేలతో మా ప్రభుత్వం పడగొట్టే తాకత్ మీకు లేదు. కాకపోతే దుర్మార్గంగా చీల్చడము చేయడము వేరే రాష్ట్రాల్లో చేసినట్టుగా మీరు చేసేటువంటి ఒక దురాలోచనతో ఉన్నారు కాబట్టి అందుకే మేము అలర్ట్ చేస్తున్నాం. ప్రజలు ఇటువంటి దుర్మార్గులు దొంగలు ఉంటారనే మేము ప్రజలు అలర్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండేలు ఎవరన్నారా? ఏక్నాథ్ షిండేలు ఇప్పుడు ఏక్నాథ్ షిండేలు సృష్టించినటువంటి వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ కదా ఎలక్షన్ అయిపోగానే తేలుతుంది ఏక్నాథ్ షిండే ఎవరు, కాస్త ఆగండి అని. ఆ మాట్లాడిన వ్యక్తి బీజేపీ లీడర్ తెలుసు. కార్పొరేటర్ కూడా గెలవడు ఆయన కార్పొరేటర్ స్థాయి కూడా కాదు, రాజ్యసభ సభ్యుడు ఇండియాలో. అది కర్మ అది. కాబట్టి ఏక్నాథ్ షిండేలో సృష్టించింది వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ ఏక్నాథ్ షిండేలని తేలే కదా. కాబట్టి మీరు మాట్లాడతారు ఏక్నాథ్ షిండేలో మేము సృష్టిస్తాం, ఇక్కడ ఏక్నాథ్ షిండే ఉన్నాడని చెప్పే పద్ధతిలో మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని ఓ రకంగా అస్థిరపరచాలని, ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని, ప్రభుత్వం యొక్క మనుగడను దెబ్బతీయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే మేము అలర్ట్ అయ్యి మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇటువంటి మాట్లాడుతున్నారు, ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి ఉంటుంది, కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో స్పందించవలసిన అవసరం ఉంది. ఆ స్పందించడం కూడా సరైన పద్ధతి అని మేము అనుకుంటాం. ఓకే, రైట్. అంటే ఒక రకంగా చూస్తుంటే ఏదో ఫైట్ లాగానే అనిపిస్తుంది. కానీ మరి రేవంత్ రెడ్డి గారు చూస్తే మోడీజీ మా అన్నయ్య, పెద్దన్నయ్య, బడే బాయ్ అని బ్రహ్మాండం కౌగులించుకుంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని పెద్దన్న అనే మాట ఆయన వ్యక్తిగతంగా అనుకోలే. రాష్ట్రాలని ముఖ్యమంత్రులంతా చిన్నవాళ్ళు, మా అందరికి అన్నయ్య లాంటి వాడు పెద్దన్నయ్య అనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడినారు. ప్రధానమంత్రిని ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ వల్ల ప్రధానమంత్రిని, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించడం అనేది ఖచ్చితంగా మన సాంప్రదాయం, ఖచ్చితంగా పద్ధతి కూడా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని పిడర్తాలు తీస్తున్నారు. పెద్దన్న అనే మాట ఎందుకన్నాడంటే ఆయన మేమందరం తమ్ముళ్ళం, మీకు ముఖ్యమంత్రులు అందరం తమ్ముళ్ళు లాంటి వాళ్ళం, మీరు ప్రధానమంత్రి పెద్దన్న. దాని అర్థము ఎట్లా అంటే దాని ఎవరికి అనుకూలం ఉన్నటువంటి పెద్ద వాళ్ళ అర్థాన్ని మలుచుకుంటారు. బడే బాయ్ చోటా బాయ్ అని బాగా అది చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎదుటి వాళ్ళని బురదలాలనుకున్నప్పుడు, దురుద్దేశాలు అపాదించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు దాన్ని. కాబట్టి ఆయన అన్న ఉద్దేశం అది కాదు. సార్ నేను ఒకటి అడుగుతూ చెప్పండి. మీరు కాంగ్రెస్ నాయకులు, ఎన్నికలు నడుస్తున్నాయి, రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, రైట్? ఎవరు ప్రధానమంత్రి అయిద్దో ఇంకెవరు తేలలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మా తెలంగాణకు అవసరం అనే మాట వాడడం అంటే మా రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు, ఎట్లాగో మీరే ప్రధానమంత్రి అయ్యేది కాబట్టి మీరు కొంచెం చూసుకోండి మమ్మల్ని అని అడుగుతున్నారా? అదేనా ఫీలింగ్? దాని అర్థం ప్రతి ఒక్క దానిలో ఒక రంధ్రాన్వేషణ చేసి ప్రతి ఒక్క దానిలో ఒకటి తీసుకొచ్చి అంటే ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ప్రధానమంత్రిని అభ్యర్థించడంలో తప్పు ఎక్కడ ఎట్టి ప్రశ్న ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని సహాయం అభ్యర్థించడంలో తప్పు ఎక్కడ ఉండదు. భవిష్యత్తు అనుకుంటే ఏమంటారు? ఈ రోజు అంటాడా?
భవిష్యత్తు అని అంటాడు. భవిష్యత్తు అంటే ఎన్నికల తర్వాత నా మీరే బాధ ఒకటే, ఎన్నికల ముందు ఇంత బాహాటంగా ప్రేమించుకోవడం అనేది నేను ఎక్కడ చూడలే. ఎన్నికల ముందు ముఖ్యంగా, సరే మామూలు టైంలో ఎలక్షన్స్ లేవు అంటే అది వేరే విషయం. ఇంత బాహాటంగా ప్రేమించడంలో వేరే ఏమైనా అర్థం ఉందా అనేది నాకు చిన్న డౌట్. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని ప్రతిపాదనలు ప్రధానమంత్రి గారి ముందు ఉంచారు. ఓకే, కానీ ప్రధానమంత్రి గారిని అవి సాధించడం కోసం ప్రసన్నం చేసుకుంటూ తప్పేముంటుంది అలా. ఆయన ఈయన ముఖ్యమంత్రి అయిన ప్రధాన పార్టీల అంశం రాదు అక్కడ. ఈయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత, ఆయన కేంద్ర అధినేత. వాళ్ళ మధ్య ఆయన ప్రసన్నం చేసుకుంటే తప్పేముంటుంది. అలా ఎందుకు తప్పు తీయాల్సిన అవసరం నాకు అర్థమైంది. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి, రాష్ట్రం సహాయం ఆశించి వారిని ప్రసన్నం చేసుకుంటే ఆయన తిడితే డబ్బులు ఇస్తాడా? మరి ప్రధానమంత్రి విమర్శిస్తే డబ్బులు ఇస్తాడా? ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అంటే కేంద్రం అంతకు ముందు రోజు సభలోనే రేవంత్ రెడ్డి గారు బీజేపీని బండబూతులు తిట్టాడు. అది ఒక పార్టీనా, ఆయన మోడీ ఒక నాయకుడా, ఏది గుజరాత్ నమూనా అంటే మందిని చంపడమా, ఇలాంటి మాటలు మాట్లాడాడు. నెక్స్ట్ డే ఆయన రాగానే అన్నయ్య కొంచెం చూసుకో అన్నయ్య అని బ్రహ్మాండంగా గుజరాత్ లాగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో మీ సహకారం అవసరం అన్నాడు. అంటే ఒక్క రోజులోనే ఒక రాష్ట్ర అధినేత ఇట్లా స్వరం మార్చడం అనే దాన్ని ఎట్లా చూడాలి మేము? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ ఎన్నికల సభలో. మాట్లాడిన సందర్భం ఏంటంటే బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మెచ్చుకునే అవకాశం ఉండదు. బీజేపీ మా ప్రత్యర్థి పార్టీ పరంగా విమర్శించిన మాట అది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంబంధాలు వేరు, పార్టీల సంబంధాలు వేరు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సంబంధాలు వేరు. డెఫినెట్లీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి బాధ్యతలు ఉంటాయి కొన్ని. అక్కడ వాళ్ళు అది బాధ్యత నిర్వర్తించే క్రమంలో తప్పకుండా ఆయన ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీల పరంగా డెఫినెట్ విమర్శిస్తాం. రేపు విమర్శిస్తాం. రేవంత్ రెడ్డి గారు బీజేపీని విమర్శించకుండా బీజేపీని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాడా? కాబట్టి కాంగ్రెస్ నాయకునిగా, ఆయన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆ రకంగా మాట్లాడడం జరిగింది తప్ప దాన్ని ప్రతి ఒక్కదాన్ని రంధ్రాన్వేషణ చేసి ప్రతి ఒక్కదానికి అర్థాలల్లి పెడర్థాలల్లి దాన్ని విస్తృతమైన ప్రచారంలో పెట్టడి ఆనందిస్తామంటే దానికి మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ఉద్దేశం. ప్రధానమంత్రి గారితో ఎవరితో ఒక మంచి సంబంధాలు నెలకొల్పుకుందాం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేటువంటి ధోరణి తప్ప వారికి లొంగిపోవడము, సరెండర్ కావడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఈ అనవసరంగా ప్రతిపక్షాలు, ఈ కొన్ని మీడియా సంస్థలు వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్దేశం ఆపాదించవలసిన అవసరం లేదు. ఆ ఉద్దేశం మాకు ఉండదు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ పార్టీ అంతే తప్ప ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు. రైట్. ఇంకొకటి నేను విన్నాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తారని ఒక మాట విన్నాను నేను. ఏమండి? బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నాకు అర్థం కాదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎక్కడిది? ఇక్కడ నాకు అర్థం కాల. అది మీరేమన్నా చెప్తారేమో. లేదు, బీజేపీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధినేత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీ ప్రభుత్వం ఇక్కడెక్కడ వస్తుంది అంటే ఇది ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏదో అన్ని పెడర్థాలు తీసుకుంటా ఏదో అనుమానాలు కలిగించే విధంగా ఇదే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి విధానం. కొంతమంది ఆలోచన లేనటువంటి వాళ్ళు దీనికి ఆకర్షితులై కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవసరమే రాదు, అవకాశమే లేదు. లేనప్పుడు దాన్ని క్రియేట్ చేసి బీజేపీ ప్రభుత్వం వస్తుంది, దానికి రేవంత్ రెడ్డి గారు సారథ్యం, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు అనేటువంటి ఒక పద్ధతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీలో చేరాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్కు నాయకత్వం వహించి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి బీజేపీలో ముఖ్యమంత్రి ఇవన్నీ అర్థం ఉందా? దీనికి జవాబు ఎవరిస్తారు? ఈ మాట్లాడిన వాళ్ళకు మేము ఎట్లా జవాబు ఇవ్వాలా? అది అసలు మీనింగ్ ఉందా? దానికి మీనింగ్ ఉన్నదానికన్నా మేము స్పందిస్తాం, కానీ మనకి వాళ్ళే మాటలకు మేము ఎట్లా స్పందిస్తాం చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారు అనేటువంటిది పచ్చి వాస్తవము. అది అన్ని అనవసరం అపోహలు. ఎన్నికల ముందు ఏదో లబ్ధి పొందాలి, ఏదో లాభాలు పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ప్రకటనలే తప్ప అది మనుషులను ప్రజలను ఏది కన్ఫ్యూజన్లో నెట్టడమే తప్ప అందులో ఏమి ఉండదు. వాళ్ళు కూడా చివరికి సాధించేది కూడా ఏముండదు. రైట్. పార్టీ పరంగా ఇంకొక ప్రశ్న, మీ పార్టీలోనే ముఖ్యమంత్రి సీటు కోసం చాలామంది ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాహాటంగా వారి కుటుంబ సభ్యులు కామెంట్లు చేస్తున్నారు, అయ్యో ఈ పీఠం మాకు దక్కాల్సి ఉండే ఈ స్థాయిలో, అవన్నీ చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడడంలో పార్టీ నాయకులను హెచ్చరించే విధానం ఏమన్నా కనిపిస్తుందా? అదొకటి నడుస్తుంది. చూసే కోణం బట్టి మీరు అన్నది ఒకటి ఏంటంటే, శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో. ఓకే, మరి వాళ్ళంతా ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పు కూడా లేదు. వాళ్ళు ఆశించారు, వాళ్ళకి అర్హతలని డెఫినెట్గా ఆశించడంలో తప్పు కూడా లేదు. కాబట్టి అధిష్టాన వర్గం ఒక మనందరికి ఒక పెద్ద దిక్సూచిగా ఉన్నటువంటి అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకొని మంచి చెడులు ఆలోచించి
రేవంత్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. రైట్. దాన్ని అందరూ ఆమోదించారు, అందరూ సంతోషంగా స్వీకరించారు, అందరికి పదవులు వచ్చినాయి, వాళ్ళంతా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మంత్రులుగా. వాళ్ళకంటే రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కొక్కరు బట్టి విక్రమార్క లాంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళంతా దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు బాధ్యతలు లేకుండా ప్రవర్తించరు. డెఫినెట్ మంత్రులుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారు, దాన్ని ఆమోదించారు. ఖచ్చితంగా అందరూ సమిష్టిగా ఇక్కడ కలెక్టివ్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి దానిలో ఏమి ఇబ్బంది లేదు. చాలా సుస్థిరంగా, చాలా ఏకాభిప్రాయంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీద బట్టగాల్చి మీదేయడం అనేటువంటిది కూడా ఇది చాలా న్యాయం. ఇక్కడ మంత్రుల మధ్యలో ఉన్నదని, ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నదని అనేకమైనటువంటి ఇక్కడ ఇది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటిది తప్ప సుస్థిరంగా, చాలా పటిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100% తూచా తప్పకుండా మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితిలో మేము తప్పకుండా నెరవేర్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, రైట్. మీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలు కూడా, ముఖ్యమైన నేతలు కూడా నోరు జారుతున్నారు రకరకాల విధంగా. అంటే వెంకటరెడ్డి గారు మొన్న రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని, ఇట్లాంటి దగ్గర నుంచి నిన్న మొన్న సిరిసిల్లలో మీ సొంత నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి గారు కండోమ్లు అమ్ముతున్నారా అనే మాట వాడారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు సరే వారు సీనియర్ నాయకులు, సరే ఏ కాంటెక్స్ట్లో ఎట్లా అన్నారో దాన్ని ఆపాదించి చేశారు. సరే వీలైనంత వరకు సీనియర్ నాయకులు కొంచెం ఆచితూచి మాట్లాడితేనే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సరే అది ఏ కాంటెక్స్ట్ అన్నారో వారు అది తెలియదు నాకు. దాని ప్రచారం అయితే బాగా చేశారు. సరే ఇప్పుడు మీరన్న సిరిసిల్ల అతను ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నోడు కాదు. అంటే ఆయన పార్టీ ఇన్ఛార్జ్ కాదు, అక్కడ స్థానిక ఇన్ఛార్జ్ అంటే పార్టీలో ఇన్ఛార్జీలు అంటూ ఏమి ఉండవండి. ఇన్ఛార్జ్ అనేది ఒక అపాయింట్మెంట్ ఉండదు. ఇన్ఛార్జ్ ఎవరు అపాయింట్ చేస్తారు? పీసీసీ ముఖ్యమంత్రి ఎవరు ఇన్ఛార్జ్ అనేది ఒక అపాయింట్మెంట్ లెటర్ కాదు, దానికి అపాయింట్మెంట్ ఉండదు. ఏదో పోటీ చేసిన వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉండండి, అన్ని పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, మంచి చెడు ఉంటాయి, ఇన్ఛార్జ్గా ఉండండి, మీరు అట్లా అన్ని చూసుకోండి అని చెప్తారు. ఏం చేస్తారంటే ఓడిపోయి ఉంటారు కాబట్టి ఇన్ఛార్జ్ అంటే వాడు వీటి ఇంటాడు, మాకు చెప్పినట్టు ఇంటారు అని చెప్పి ఓ ప్రొపగండా నడిచిపోతుంది, అది అంతే. కాబట్టి ఆయన ఏదో మాట్లాడాడు అని చెప్పి నాకు పంపిరు చూసినా కదా, ఆయన వాయిస్ ఏది బాగా టంగ్ స్లిప్ అయింది. అది టంగ్ స్లిప్ అయి మాట్లాడాడు, అది మాట్లాడేది కాదు. ఆయన ఏజ్ కూడా 60+ ఉంటాడు, ఆయన పెద్ద 60+ ఉంటాడు. 3-4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి టంగ్ స్లిప్ అయినట్టుగా నేను స్పష్టంగా గమనించిన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పద్మశాలి కమ్యూనిటీ అనేది ఒకటి చెప్తాను. పద్మశాలి కమ్యూనిటీ అనేది మా సిరిసిల్లలో ముఖ్యంగా అసలు భారతదేశంలో ఒక పేరుగాంచినటువంటి చేనేత, ఒక గొప్ప చేనేత కళాకారులటువంటి సిరిసిల్ల ఎన్టీ రామారావు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, విద్యాసాగర్ రావు గవర్నర్ వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పద్మశాలీలతో సిరిసిల్ల పద్మశాలను వచ్చి కలిసినటువంటి వాళ్ళే. వాళ్ళ గురించి అన్ని వేదికల మీద మాట్లాడినటువంటి వాళ్ళే, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది పేర్లలో వాళ్ళ సహకారంతో కేసీఆర్ 3 సార్లు ఎంపీ అయ్యాడు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు కూడా వాళ్ళ సహకారంతో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అంటే వాళ్ళకి ఆ గౌరవం ఉంది అక్కడ. వాళ్ళు చాలా పదవులు చేసినారు. ఎమ్మెల్యే పదవి వాళ్ళకి రాకపోవచ్చు అక్కడ, కానీ వాళ్ళు చాలా పదవులు చేసినారు. అక్కడ సిరిసిల్ల పుట్టినప్పటి కూడా వాళ్ళే సర్పంచ్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా సిరిసిల్ల అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. వాళ్ళు ఎక్కడ సిరిసిల్ల పేరు చెడగొట్టలేదు. సిరిసిల్ల పేరు ఎక్కడ ఎవరికైనా చెప్తే సిరిసిల్ల అంటే పద్మశాలి చేనేత కార్మికులు భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళు అగ్గిపెట్టలేని చీర నేసేది మా సిరిసిల్ల. అంత గొప్ప దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వ్యాపారస్తులు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుకున్న విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు, కష్టపడి బతికే చెమట పడిపి గరీబ్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళని ఉద్దేశించి చేసినట్టుగా ఇది ఒక ప్రకటన వచ్చింది. అయితే సరే ఇప్పుడు మేమేం కోరుకున్నారో వాళ్ళు చాలా సీరియస్గానే ఉన్నారు, వాళ్ళు వెరీ సీరియస్. అయితే కాంగ్రెస్ పార్టీని నేను కోరుకునేది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవపరచలే. ఎవరో ఒక వ్యక్తికి అంతా లేనప్పుడు ఒక వ్యక్తి చేసే దానికి పార్టీని కూడా నిందించద్దు. పార్టీ ఉద్దేశపూర్వకంగా అది కాదు, ఆయననే పార్టీ కాదు, పార్టీ అయినా కాదు, ఆయన ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుంది. అక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, అక్కడ పార్టీలు వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మేమేం కోరుకున్నామంటే మీ ఛానల్ ద్వారా కూడా మా వాళ్ళు మా పద్మశాలి సోదరులను అండ్ మాకు కూడా అందరికి వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి చాలామందితో. నా క్లాస్మేట్స్ మేము ఎక్కడి నుండి చదువుకున్నాం కాబట్టి చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని మెచ్చుకొని రాజకీయ నాయకులు లేరండి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని రాజకీయ నాయకులు. ఎన్టీ రామారావు కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా అసలు చాలా గొప్ప. కేసీఆర్ గారు చాలాసార్లు వాళ్ళ దగ్గర పోయినారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. సార్ ఆయన ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సహకరించారు, చూసి 50 లక్షలు ఇచ్చేసి వాళ్ళు సహకరించారు. అంత గొప్పగా తెలంగాణ ఉద్యమం కోసం కూడా నిలబడ్డారు. అందులో కూడా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇక్కడ మేము చాలామంది నొచ్చుకున్నాం. అది కరెక్ట్ కాదు, ఆ పర్సన్ కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆయన ఏజ్కు సరిపోదు అది. ఆయన ఇప్పుడు ఆయన 2-3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది అక్కడ.
సరే ఇప్పుడు ఏదో ఇన్ఛార్జ్ అని తిరుగుతా ఉన్నాడు, ఏదో కార్యక్రమం నడవనండి, ఓకే. ఆయన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకుంటాడు, లాయర్ అని చెప్తాడు ఆయన. అంత పెద్ద ఒకటండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన ప్రతి ఒక్కడు ఉద్యమకారుడే అండి. తెలంగాణ ఉద్యమకారుడు స్పెషల్ అది ఉంటుందా? నేను అడగదా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారు కోదండరామ్ గారు మనం స్పెసిఫిక్గా తీసుకుంటాం. కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ కూడా కొట్టిరు. తెలంగాణ ఉద్యమకారు ప్రతి ఒక్క రోడ్ ఎక్కి కొట్లాడినాడు. ప్రతి ఒక్కరు తెలంగాణ వాది. వాడు మహారాష్ట్ర వాది ఉంటాడా, వాడు కర్ణాటక వాది ఉంటాడా? తెలంగాణ పుట్టినవాడు, తెలంగాణ సంఘం కొట్లాడినవాడు ప్రతి ఒక్కరు తెలంగాణ వాదే. తెలంగాణ వాది స్పెషల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం. నేను తెలంగాణ వాదిని కదా, అందరు తెలంగాణ వాదులు. తెలంగాణ వాదిని స్పెషాలిటీ ఏముంది ఇక్కడ? తెలంగాణ ఉద్యమ సంస్థ పెట్టిండు ఆయన, ఏమన్నా ఎప్పుడైనా జైలుకు పోయిండా? ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద? నేను అడగదలుచుకున్నా. ఆయన జైలుకు పోయిండా? చాలామంది మీడియా కూడా తెలియక ఏదో తెలంగాణ వాది ఏం తెలంగాణ వాది అండి? ప్రతి ఒక్కరు తెలంగాణ వాదే. ఆయన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు. సరే వాళ్ళు ఏదో టికెట్ ఇవ్వలేదని చెప్తే మేము అప్పుడు టికెట్ ఇచ్చినాం. ఇది 2010లో కేటీఆర్తో పోటీ చేసి డిపాజిట్ పోయింది. అంతకుముందు ఓడిపోయిండు. మళ్ళీ 2018 వచ్చిండు, మళ్ళీ డిపాజిట్ పోయింది. మళ్ళీ మొన్న వచ్చిండు, సరే మొన్న డిపాజిట్ పోలేదు. వరుస బట్టి ఓడిపోతూనే ఉన్నాడు ఆయన. తెలంగాణ వాది. మరి తెలంగాణ వాది మధ్య రెండేందుకు గెలిపారండి? అందరూ తెలంగాణ వాదులు, నాన్ తెలంగాణ వాదులు ఏమి ఉండరు. ఈ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇట్లా ప్రతి ఒక్కరు తెలంగాణ వాది. నేను కూడా తెలంగాణ వాదిని. టీఆర్ఎస్ ఉద్యమం నేను కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్. అరే మేము ఆ మేనమామ తెలంగాణ ఉద్యమం పెట్టింది, నేను కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్. నేను తెలంగాణ వాదిని కాదు. తెలంగాణ కోసం నేను రాత్రి మూలు పని చేయలేదా? నేను ఇప్పుడు తెలంగాణ వాదిని అని చెప్పుకున్నానా? ప్రతి ఒక్కరు తెలంగాణ వాదే. తెలంగాణ కోసం రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కరు తెలంగాణ వాదే. స్పెషల్ తెలంగాణ వాదులు లేరు. వాళ్ళకి వాళ్ళు అపాదించుకొని, వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఊహించుకొని మేము తెలంగాణ వాదులు అంటే కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కరు తెలంగాణ వాదే. ప్రతి పార్టీలో తెలంగాణ వాదులు ఉన్నారు. తెలంగాణ వాదులమని చెప్పుకునే వాళ్ళు నేను అసలు యాక్సెప్ట్ చేయనండి. తెలంగాణ వాళ్ళు మీరు పార్టీలు పెట్టినరా, సంస్థలు పెట్టినరా, జైలుకు పోయినరా, ఉద్యమాలు నడిపినరా? ఏంటి? ఓ రాజకీయ పార్టీలో పనిచేసినావు నువ్వు. ఓ రాజకీయ పార్టీలో పనిచేసిన టికెట్ అయిపోతే అలిగిపోయి బదనాలు చేసుకుంటే కథ నడిపిస్తున్నావు. అంతే తప్ప తెలంగాణ వాది అంటే మేము కాదా తెలంగాణ వాదులు? చెప్పండి. అట్లా కాదు. అటువంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, లాభం లేదు. నేను కూడా మీ ద్వారా కోరుతున్నా, మా సోదరులను కూడా అటువంటివి పట్టించుకోకండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉండండి. మొన్న కూడా మీరు ఓట్లేసారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా మా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేయాలని పద్మశాలి సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ 30,000 మంది పవర్లూమ్ కార్మికులు ఈరోజు రోడ్డున పడ్డారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం వల్ల, ఒకటి 300 కోట్ల రూపాయల బకాయిలు ఇంకొన్నే వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల. ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? సరే బకాయిలు అయితే మేము పెట్టినాయి కాదు, అయినా కూడా చెల్లించాల్సిందే. నేను ఏమో అట్లట్లేదు. ఇప్పుడు మేము వచ్చిందే మొన్న. వాస్తవానికి ప్రభుత్వం పరిశీలి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మంత్రి గారు ఉన్నారు. వారే టెక్స్టైల్ శాఖ చూస్తున్నారు. వారికి అన్ని తెలుసు, విషయాలన్నీ అన్ని చెప్పడం జరిగింది పెద్దవాళ్ళంతా. మా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. తను కూడా అన్ని విషయాలు చెప్తున్నాడు. బతుకమ్మ చీరలు మేము ఆర్డర్లు ఇవ్వలేదని ప్రభుత్వం ప్రకటించలేదు. రెండు బకాయిలు ఇవ్వమని చెప్పలేదు. మేము ఆ ప్రతిపాదన ఉంది, తీసుకుపోయినారు. వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు. తప్పకుండా మా ఆది శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నారు. వారు మాట్లాడి తప్పుడు బకాయిలు ఇప్పించడం జరుగుతుంది. బతుకమ్మ చీరలకు కూడా ఆర్డర్లు ఇచ్చే విషయం కూడా వాళ్ళు తీవ్రంగా పరిశీలిస్తారు. ఫిబ్రవరిలోనే ఇవ్వాలి ఆర్డర్, అంటే ఇస్తారు. ఇప్పుడు రావాలి. ఇప్పుడు ఇది ఎన్నికల సమయం ఒకటి వచ్చింది. మేము మొన్ననే ప్రభుత్వం వచ్చింది. ఇంకా 2 రోజులు అయితే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ అంటారు. మరి నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధం ఉండదు. రెగ్యులర్ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మా శ్రీనివాస్ గారు, వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడతారు. మేము కూడా చెప్పాము. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వమని మేము ప్రకటించలేదు ప్రభుత్వం. వాళ్ళు అన్ని ప్రచారాలు చేసుకుంటా బతుకమ్మ చీరలు ఇవన్నీ వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నారు. కానీ మేము కూడా మంచి నేతన్నలతో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు దీవించాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకు కూడా నేను కోరుతా ఉన్నా. రైట్. మొన్న అంటే ఈ కార్మికుల ఆందోళన వల్ల చివరికి ముఖ్యమంత్రి సభ కూడా వాయిదా పడే పరిస్థితి, ముఖ్యమంత్రి పర్యటన కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి. అంటే ఒకటి నాకు డీటెయిల్గా తెలియదు అది. కాకపోతే వీళ్ళు ఏదో ధర్నా చేస్తాం, ముఖ్యమంత్రి గారు వస్తే ధర్నా చేస్తాం, ముఖ్యమంత్రి అడ్డుకుంటే డెఫినెట్గా ఏదో అన్ని కార్యక్రమాలు చేసినది. మరి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ద్వారానే మరి పోయిందని అంటున్నారు. నాకే కరెక్ట్ తెలియదు కాబట్టి మరి ఏదో ముఖ్యమంత్రి పర్యటన దాని మీద రద్దు అయిందని అంటున్నారు తప్ప నాకంత పర్ఫెక్ట్గా తెలియదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏదో ధర్నా ఇస్తామని ఒక రోజు ప్రకటించిన ముందు ప్రకటించారు ఖచ్చితంగా కావచ్చు. మరి నాకు అసలు ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా నాకు అంత పెద్దగా తెలియదు. అది ముఖ్యమంత్రి గారు వస్తుందని చెప్పి మా వాళ్ళు చెప్తే మేము అటెండ్ కావడానికి మేము రెడీ అయినాము. కాకపోతే ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ప్రోగ్రామ్ కూడా ఏందో నాకు తెలియదు. మరి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయిందో కూడా తెలియదు. ఇదేదో ప్రచారం చేస్తున్నారు కానీ మరి నాకు అంత పక్కా తెలియదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారి పర్యటనకు ఒక విశేషం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వేములవాడ రాజన్నకి ప్రభుత్వం తరఫున లాంఛనాలు ఆయన ఇవ్వాలనేది ఆయన ప్రోగ్రాం, యాక్చువల్ ప్రోగ్రాం.
అంటే ప్రభుత్వ లాంఛన పట్టు వస్త్రాలు అదే రోజు శివరాత్రి రోజే పట్టు వస్త్రాలు ఇస్తారని నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ అదే ఈ రోజు వచ్చేది ముఖ్యమంత్రి గారు 7th కదా, ఈ రోజు వచ్చేది. ఇవాళ 7th రేపు సమర్పించాలి. అవును, రేపు సమర్పించాలని ఆయన షెడ్యూల్ ఉండే కాకపోతే మరి అక్కడ సభ కూడా ఒకటి ఏర్పాటు చేసినాడు అన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అది ఏ పర్పస్లో రద్దయిందో నాకు అంత వివరాలు తెలియదు. అది మా ఆది శ్రీనివాస్ గారికి తెలుసు ఆ విషయం. రైట్. కానీ అంటే ఎందుకు అంటున్నానంటే మరి ఈయన మీద ఏమైనా చర్యలు ఉంటాయా? సీనియర్ ఎవరు కేకే మహేందర్ రెడ్డి గారి మీద ఆయన అంత చర్యలు తీసుకునేంత పెద్ద చేసేంత పెద్ద నాయకుడు కాదండి. ఆయన చర్యలు తీసుకున్నా ఒకటే, తీసుకోకుండా ఒకటి, పెద్ద ఫరక్ పడేది ఉంది. ఓకే. కానీ అంటే కార్మికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి మేము క్షమాపణ కోరుతున్నాం. కార్మికులను దయచేసి మన్నించాలి. చెప్పిన ఆయన చెప్పట్లేదు. ఆయన చెప్పకపోతే దాని చర్య ఉంటుంది ఉంటుంది అతను, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆయన పోయే అవకాశం ఉండదు. కాబట్టి మేము మన్నించాలని కోరుతున్నాం. ఇక్కడ వాళ్ళని అగౌరవపరిచినాక మాకు రాజకీయంగా ఎంతో ఊతమిచ్చి రాజకీయంగా ఎంతో నిలబెట్టినటువంటి వాళ్ళను మేము అట్లా మాట్లాడితే మాకు అది పద్ధతిగా మేము కూడా క్షమించాలి, మీరు మమ్మల్ని మన్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మా పార్టీ బదనం కావద్దు. వ్యక్తులు వస్తుంటారు పోతున్నారు, వ్యక్తులు అంతా లెక్క కాదు. ఇప్పుడు అతను క్షమాపణ చెప్పినా చెప్పకుండా ఆయన పట్టించుకుంటూ ఆయన పెద్ద అయ్యేది లేదు, పోయేది లేదు. దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. కాకపోతే మేము మాత్రం వాళ్ళని కోరుకునేది ఏంటంటే మేము ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేయదు అట్లా. కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మాట్లాడే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ వ్యక్తిగత విషయం అది. వాళ్ళు ఎందుకు మాట్లాడినరో, వాళ్ళ నేచర్ ఏందో, వాళ్ళ నైజం ఏందో అది వాళ్ళతో మీరు తెలుసుకోవాలి. వాళ్ళు మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు శిక్షించండి. కానీ మేము అట్లా కాదు. మేము మర్యాదగానే ఉన్నాం. మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా మర్యాదగానే ఉంది. కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధాలు మంచిగా ఉన్నాయి. దయచేసి మాకు మీరు రేపు సహకరించాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా కోరుతున్నాం మా సోదరులందరినీ కూడా, చేనేత సోదరులందరినీ కూడా. రైట్ రైట్. సో మీరు ఆ ఏరియా నాయకులు కాబట్టి, ఆ ప్రాంతవాసి కాబట్టి మీ స్పందన వాళ్ళు స్వీకరిస్తారని అనుకుంటున్నారు. డెఫినెట్లీ మాకు మా ప్రాంతం అక్కడ మేము ఉన్నాము, చేసినాం, చదువుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు నాకు నేను కూడా కొంతమంది ఫోన్లు చేసాడు. చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడ్డారు. ఎందుకంటే అది ఆయనే మాట్లాడినట్టు ఆయనే వాయిసే ఉంది. ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడంటే ఆయన మాట్లాడితే విత్డ్రా చేసుకుంటాడు కదా. ఆయన మాట్లాడి ఉంది కాబట్టి విత్డ్రా చేసుకుంటే సరే అంతటికి వదిలేయాలి దాన్ని. దాని పెద్ద చేయవలసిన అవసరం కూడా లేదు. క్షమాపణ చెప్పిండు, ఆయన విత్డ్రా చేసుకున్నా అన్నాడు. విత్డ్రా చేసుకున్నా అన్నప్పుడు దాన్ని మన్నించాలని చెప్పి నేను అందరినీ కోరుతాను. రైట్. అయితే ఏంటి కాళేశ్వరాన్ని కూల్చేస్తారా మీరు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. కాళేశ్వరము కూల్చేస్తారు, కాళేశ్వరం కొట్టుకుపోయేటట్టు చేస్తారు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే, కాళేశ్వరం అనేది ఎన్నికల ముందు అక్టోబర్ 21 నాడు దానికి అవి కుంగినాయి. కుంగిన మరుక్షణమే నీళ్లు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళ నిపుణుల సూచన మేరకు వదిలేశారు. వదిలేసిన తర్వాత అప్పటి తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎవరేం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉండి ఎవరికి అధికారాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మినిస్టర్లను పంపించారు. అక్కడికి పంపించి వాస్తవ పరిస్థితి ఏంది, ఈ ఇంజనీర్లు మినిస్టర్లు అంతా అన్నీ చూసారు, ప్రజలు చూసారు. చూసిన తర్వాత అక్కడ నీళ్ళు అక్కడ నిల్వ చేసే పరిస్థితి లేదు. అవి కూలిపోయినాయి, మరి అవి లోపలికి కుంగిపోయినాయి. చాలా పెద్ద డ్యామ్ అది. ఇక్కడ 16 TMCs నిల్వ చేసే రిజర్వాయర్ అది. అంటే ఎంత ఫోర్స్ ఉంటుంది అది. కాబట్టి బట్టిగానే ఎట్లా ఆగుతాయి నీళ్ళు. కాబట్టి దీని ఇది ఇంతవరకు ఇది ఉంటుందా అనే విధంగా అప్పుడు మంత్రులు 6 మంత్రులు పోయినరు, అధికారులు పోయినరు, అక్కడ వాస్తవాలు చూసినారు. ముఖ్యమంత్రి గారికి చెప్పి నివేదిక వారు కూడా ఏంటంటే వీలైనంత వరకు దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. పైన మీద 2 డ్యాములు, అన్నారం సుందిలో 2 డ్యామ్ రిజర్వాయర్లు ఉన్నాయి. మరి అవి కూడా ఇదే పద్ధతిలో కట్టారు, ఇదే ఇసుక మీద ఇదే డిజైన్లతో కట్టారు. మరి వాటి పరిస్థితి ఏంది? మనం ఎడాపెడాగా నీళ్ళు నింపేసి పెట్టేస్తే మరి అవి కూడా లీకేజీలు ఉన్నటువంటి పద్ధతిలో లీకేజీలు ఉన్నాయి. ఆల్రెడీ అన్నారం కూడా చూపెట్టారు. ఇవన్నీ సరిచేయకుండా మరి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు, నీళ్ళు ఎట్లా ఇస్తారు? అంటే ఉన్న నీళ్ళు వదిలేసారు అప్పటికే. అది మేము ప్రభుత్వం లేలేము. అప్పుడు వాళ్ళు నీళ్ళు వదిలేసినప్పుడు మేము ప్రభుత్వం లేలేము. కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళేస్తాం? మేము సృష్టించాం కదా నీళ్ళను. ఉంటే ఏదో రకంగా దాన్ని చేద్దుంటాం. ఇప్పుడు నీళ్ళే లేవు అక్కడ. కాబట్టి నీళ్ళు లేని దానికి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన పని కాదు కదా అది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి మాట్లాడడం చేయడం, వాళ్ళని ఎక్స్పర్ట్ కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో 6 మెంబర్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసినారు. రాష్ట్రానికి నిన్న పంపింది, వాళ్ళు వచ్చినారు. మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సమావేశం చేశారు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్పాట్ పోయిన సైట్ విజిట్ పోయిన వాళ్ళు పోయి ఆ నిపుణుల కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అన్ని విషయాలను పరిశీలించి ఆ కాంట్రాక్టర్లతో కూడా ఏజెన్సీలతో మాట్లాడి మొత్తం A to Z తన సమగ్ర నివేదిక తయారు చేసి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి ఈ తొందరపాటుతోనే మీరు కూలగొట్టేస్తారు, మీరు కాలబెట్టేస్తారు, మీరు అది చేసేస్తున్నటువంటి ఒక ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నీళ్లు లేవు, నీళ్లు ఏంటి, నీళ్ళు లేనప్పుడు లిఫ్ట్ ఎట్లా చేస్తారండి? అంటే వర్షాకాలంలో మరమ్మతులు చేస్తే బాగుంటుంది. అంటే మరమ్మతులు అంటే ఇమీడియట్ అది ఏమన్నా చిన్న రూమా, ఏమైనా ఇల్లా, ఏంటిది అది? అది ఒక పెద్ద డ్యామ్ అండి. దాన్ని ఇమీడియట్ ఎట్లా మరమ్మతులు చేద్దాం, దాన్ని అసలు ఎట్లా జరిగిందని తెలుసుకున్న తర్వాత కదా రిపేర్ మొదలుపెట్టేది.
అసలు ఏ పద్ధతిలో దీని ఏ సాంకేతిక కారణంతో ఇది డ్యామ్ కుంగింది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కదా రిపేర్ పద్ధతులు మొదలుపెట్టేది. మనం ఎట్లా పడితే రిపేర్ ఎట్లా చేస్తాం, దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉందా లేదా కూడా తెలియాలి కదా. అవన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే కదా మనం కాళేశ్వరం డ్యామ్ మాట్లాడేది, దాని గురించి ఆలోచించేది. దానికి తొందరపాటు ఎందుకు? ఒక 2 నెలలకు 3 నెలలకు ఏం తొందర? అంటే వర్షం పడిందంటే వర్షం పడితే గేట్ ఎత్తుతారు, ఉన్నాయి కొన్ని గేట్లు ఎత్తితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, వదిలేయాలి, దాని ఆపత్తిగా. వర్షం పడితే కొన్ని వీలైనంత వరకు లిఫ్ట్ చేసేస్తుండాలి, కొంత మిగతా కానీ కిందికి వదిలేస్తున్నారు వాటర్. మరి మేము చేయగలిగేది ఉండదు కదా ఇమీడియట్గా, దాన్ని బట్టి చేతడ్డం పెట్టి ఆపలేం కాదు కదా. వర్షాకాలం వస్తుంది, జూలై ఆగస్టు వరకు వరదలు వస్తాయి, రావని కాదు. లాస్ట్ టైం అయితే బాగా వరదలు వచ్చినాయి, భయంకరమైన వరదలు నీళ్ళు అవి వచ్చినాయి, అప్పుడే ఇది అదైంది. కాబట్టి అక్కడ డిజైన్ లోపమా ఏం లోపం మరిది, భూగర్భ జలంలో ఏమైనా భూగర్భంలో ఏమైనా జరిగిందా, ఏమైనా చర్య జరిగిందా అనే విషయాలు నిపుణులే పరిశీలిస్తారు, రాజకీయ నాయకులు కాదు పరిశీలిస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్ని ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే తప్ప ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు నిపుణుడు కాదు కదా, ఆయనకైతే తెలుస్తుంది. ఎవరైనా నిపుణులతో సంప్రదింపులు జరుగుతుంది, రిపోర్ట్ తీసుకున్నాకనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయానికి రాకముందే అన్నీ మాట్లాడేస్తే ఎట్లా? ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి సలహాలు ఇచ్చుకుంటూ పోతే అందరి సలహాలు స్వీకరించుకుంటే గవర్నమెంట్ కూర్చుంటుందా? గవర్నమెంట్ ఎక్స్పర్ట్ని నమ్ముకుంటుంది, ఏజెన్సీలో పిలిచి మాట్లాడుతుంది, అధికారులతో మాట్లాడుతుంది, మాట్లాడిన సెటిల్ చేస్తుంది కదా. దానికి ఎందుకు తొందర చేస్తారు? రిపేర్ చేయడానికి కమిటీ విజిట్, కమిటీ ఆల్రెడీ వెళ్ళిపోయి సైట్ విజిట్కి వెళ్ళిపోయింది. వాళ్ళు వీలైనంత తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మా మంత్రి గారు అడిగారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళని తొందరగా రిపోర్ట్ ఇస్తారు, ఇచ్చినాక మరమ్మతు పనులు స్టార్ట్ చేస్తారు కదా. సో మరమ్మతు డెఫినెట్ స్టార్ట్ చేస్తారు. ఆ చేసే అవకాశం ఉంది, ఇట్లా చేయండి అని చెప్తే ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది కదా. ఇక్కడ దాన్ని కట్టింది ప్రజా సొమ్ముతోనే కదా కట్టింది, అదే కదా, ప్రజల సొమ్ముతోనే కట్టింది. మాకు ప్రజల సొమ్ముకు మేము కాపలాదారులం కాదా? ప్రజల సొమ్మును కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి లేదా? కాబట్టి అన్నీ మాట్లాడినంత ఈజీ ఉండేయండి. ఏది పడుతుంది, ఇలా మీడియా ఉంది కదా, చూపెడతారు కదా, మేము మాట్లాడుతునే పద్ధతిలో ప్రభుత్వం మీద బురద తల్లిస్తే వాళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి పద్ధతులలో కొంతమంది వ్యవహారం చేయడం సరైనది కాదు. అందరూ బాధ్యతను మెలగండి, ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా బాధ్యతాయుతమైన ప్రవర్తిస్తే కానీ మంచి జరగదు రాష్ట్రానికి. లేకుంటే ఇదే టైం వేస్ట్ చేసే కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద బురద తల్లి మీరు తుడుచుకోండి, మీరు ఇదే పనిలో ఉండండి అనేటువంటి పద్ధతి చేస్తే మాత్రం అది జరిగే పని కాదు. అట్లా దాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరిన వాళ్ళం కాదు, మనం రాష్ట్రాన్ని నష్టం చేసే వాళ్ళం తప్ప లాభం చేసే వాళ్ళం కాదు. రైట్. ఇంకొక 10 రోజులు అంటే మార్చి 17 తారీఖు నాటికి 100 రోజులు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి అసలైన సమరం అప్పుడు మొదలవుద్ది అనుకుంటున్నా నేను. సో సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీరు చెప్పిన 6 హామీల్లో ఇంకా చాలా హామీలు ఉన్నాయి, దానిలో హిడెన్గా 13 హామీలు ఉన్నాయి మొత్తం మీద. మరి వాటిలో చాలా వరకు అమలు కాల, 1-2 తప్ప పెద్దగా ఏం అమలు అయినట్లు లేదు. 4-5 హామీలు అమలు చేసినాం ఆల్రెడీ. రేపు ఒక 11th నాడు ఒక హామీ అమలు కాబోతోంది. మిగతా అని ఇప్పుడు లేకుంటే అన్ని జరిగిపోయేటివే, ఎందుకంటే షెడ్యూల్ వస్తాయని మేము అదే అవుతా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కసరత్తు చేసి పెట్టిన వాళ్ళు 1 by 1 చేస్తారు. అంటే మాకు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళు కదండి, 100 రోజుల మ్యాండేట్ కాదు మాకు ఇచ్చింది. 100 రోజులు ఈ ప్రభుత్వం ఉంటుంది ఇయ్యలే, 5 ఏళ్ళలో మేము చెప్పి అమలు చేసేస్తాం కదా. మాకు టైం ఆఫ్ పీరియడ్ 5 ఏళ్ళ పీరియడ్ కదా మాది. 100 రోజుల్లో మీరే కదా. ఓకే, మేము 100 రోజులు అంటే అది 100 రోజులని మేము అంటే కట్ ఆఫ్ డేట్ ఎందుకు పెట్టుకుంటాం? మా సంకల్పం అది, దాన్ని పట్టుకుని కూర్చోవద్దు. 100 రోజుల వరకు మేము అంటే మా సంకల్పం అది, మేము ఒక సంకల్పం తీసుకున్నాం 100 రోజులు చేయాలని. ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం స్పీడ్గా. 100 రోజులు 104 రోజులు అవుతుంది, 110 రోజులు అవుతుంది, అది నష్టమా? 100 రోజులనే చేయాలనేటువంటిది నాకు అది కానున్నా ఏమన్నది అట్లా కాదు. మా మ్యాండేట్ 5 ఏళ్ళకి మ్యాండేట్ కదా. కాబట్టి 100 రోజులు కాబట్టి 120 రోజులకి వేస్తాం, 130 రోజులకి వేస్తాం. దాన్ని ప్రజలు అర్థం చేసుకోరా? ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉందా? వనరుల సమీకరణ చేసుకోకూడదా? ఎక్కడ వనరులు సమీకరించుకోవాలా? మరి ఏ విధంగా ఉండాలి? ఎక్కడ ఏ అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా అనేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది కదా ప్రభుత్వం. అంత తొందర ఏందండి? 100 రోజులకు 110 రోజులకు 100 రోజుల వరకు మేము చేసినాం కదా కొన్ని. రైట్. ఇప్పుడు రైతు బంధు 10వ తారీఖు నాడే ఇస్తాన్నారు, వచ్చిన 10వ తారీఖు నాడే ఇస్తాన్నారు. ఇప్పటికీ చాలామందికి పడలేదు, వెయిట్ చేస్తున్నారుగా, ఏం చేస్తాం తప్పదుగా. 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయమంటారా? వాటికి 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి. ఆన్గోయింగ్ స్కీమ్స్ అవన్నీ ఏంటంటే పడుతూనే ఉంటాయి. రైతు బంధు చాలా వరకు ఇచ్చారు, ఇంకా కొంత ఇవ్వాలి. అది రైతు బంధు విషయంలో కొంత అన్ని రాళ్లకు రప్పలకు నేషనల్ హైవేలకు ఫంక్షన్ హాల్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. మరి మేము ఇవ్వమంటే మేము ఇవ్వలేము, అది మేము రైతులకే ఇస్తాం. సేద్యం చేసే రైతే మా దృష్టిలో అర్హుడు, ఆ సేద్యం చేసే రైతుకే మేము రైతు బంధు ఇస్తాం అనేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు మొన్న కొంత రైతు బంధు ఇచ్చేసాం. మా భరోసా, మాది రైతు బంధు కాదు, మాది రైతు భరోసా. ఆ భరోసా కోసం మా దగ్గర మా ప్రణాళిక తయారు చేస్తున్నారు, దానికి గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు. నిజమైన రైతుకి అందేటట్టుగా
ఎవడైతే నాగాలు పెట్టి దుంచుడో వాడే రైతు మా దృష్టిలో. ఏదో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు 100 ఎకరాలు కొనుక్కునేటువంటి భూస్వాములు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మా దృష్టిలో రైతులు కాదు. అయితే అవన్నీ ఆ పాత పద్ధతిని తీసేయడం కోసమే మేము కొంచెం రైతు బంధును పక్కడబందిగా అమలు చేసిన ధోరణిలో కొంచెం ఆలస్యం తీసుకున్నాం, అంతే తప్ప ఆలస్యం జరిగింది తప్ప. అప్పుడు రైతులను సంతోషిస్తారు. కౌలు రైతు కూడా మేము ఇస్తామని వాగ్దానం చేసినాం. కౌలు రైతు కూడా మేము ఇస్తాం, వాళ్ళు కౌలు రైతుకేలే. అసలు రైతే అసలు వాస్తవాన్ని రైతే కౌలు రైతు. అంటే ఒకే భూమి మీద ఇద్దరికి ఇస్తారా మీరు? ఇట్లా రైతుకి ఇస్తారు, కౌలు రైతుకి ఇస్తారు. దానికి గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది దున్నేవారికి. ఇప్పుడు పట్టాదారుతో కౌలు రైతు ఏ విధంగా దాన్ని అతనికి చెందేటట్టు ఉండాలంటే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే రైతుకు న్యాయం చేయాలని ధోరణి ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి దానికి సమయం తీసుకోవచ్చు. దాన్ని ఎట్లా పట్టాదారు సాటిస్ఫై చేయాలా, ఏ రకంగా ఈ దున్నేవారికి ఎట్లా ఇది ఇవ్వాలా, రైతుకు ఎట్లా ఇవ్వాలనే దానిలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది కాబట్టి దానికి సమయం తీసుకుంటుంది. మొన్న మీరు ఏమంటే మేము కూడా ఖాతాలో వేసేస్తాం, అన్ని నేషనల్ హైవేలకు ఇచ్చిండ్రు, ఫంక్షన్ హాళ్ళకి ఇచ్చిండ్రు, రాళ్లకు రప్పలకు ఇచ్చిండ్రు, 100 ఎకరాలు కొన్న వాళ్ళకి ఇచ్చిన అది పద్ధతి. అది మన అది రైతుకు ఎందుకుతారని సంతోషం కదా. 5,000 ఎక్కడ 10,000 ఇస్తే రైతు అని సంతోషపడదు కదా. భూస్వాములకు పోయిందండి లక్షల రూపాయలు. రియల్ ఎస్టేట్ దందా చేసుకునేటువంటి వాళ్ళకు కోట్ల రూపాయల రైతు బంధు పోయింది. అది న్యాయం? అది ప్రజల సొమ్ము మనం ఇష్టమైన దుర్వినియోగం చేస్తామా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? కాబట్టి అటువంటి వాటిలో మాకు ఒక పద్ధతి ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని అనుసరించే మేము రైతు బంధును స్కీము పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నాం. అన్నీ తొందరపడి ఏదో బురదలతో రైతు బంధు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వమంటే రైతులకు కమిట్మెంట్తో మేము చేయలేదా? రైతులు మాకు ఓట్లు వేయలేదా? డెఫినెట్ రైతులకు రైతు బంధు ఇస్తాం. మేము ఎవరికి ఏం హామీ ఇచ్చినామో వాళ్ళందరికీ ఇస్తాం. ఉద్యోగ నియామకాల విషయంలో కూడా మేము ఏ కార్యక్రమం తీసుకున్నామో మీకు తెలుసు. కరెక్టే అండి. కేసీఆర్ గారు నియమించిన నియామకాలన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తూ వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇవ్వడం అంటే కొంచెం పార్టీకి మీకు నష్టం అనిపించట్లేదా? నాకు ఇలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో పరీక్షలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి కొంత రిక్రూట్ చేసినారని మీరు చెప్తున్నారు. సరే ఓకే, వాళ్ళ ప్రభుత్వం పోయింది కదా, మరి మళ్ళీ కేసీఆర్ వచ్చేదాకా ఇంకెవరు ఇదో ప్రభుత్వం వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి. ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చాము, మా ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఇస్తున్నామని చెప్పాము, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఇస్తున్నామని చెప్తారు, తప్పే ఉందండి. మీ ఇస్తలేమని మా ముఖ్యమంత్రి ఇస్తారు నియామక పత్రాలు, దాంట్లో తప్పే ఉన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చేదాకా మళ్ళీ ఇంకో వచ్చేదాకా మేము వెయిట్ చేయాలా? నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఆలోచన చేసి మాట్లాడేందుకు మాకు అర్థమవుతుంది. మరి నియామక పత్రాలు ఇవ్వకుండా అలాగే ఉంచడమా? అట్లే ఉంచమంటారా చెప్పండి. మరి ఇచ్చాము, బాధ్యత గల రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పుడు మీకు కొత్త రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చే విషయం మీకు తెలుసు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాటికి ఎప్పుడెప్పుడు పరీక్షలు ఉంటాయి, ఎప్పుడెప్పుడు అవి ఉంటాయని నియామక పత్రం ఎప్పుడు ఇస్తామనేది కూడా మేము షెడ్యూల్ ఇచ్చినాం. మరి మా రొటీన్ ప్రాసెస్లో భాగం తప్ప అదేదో ప్రత్యేకంగా మేమేదో వాళ్ళు చేసింది మేము మీ అని చెప్పుకోవడం ఏముందండి? ఇవ్వలే వాళ్ళకి జీతాలు మీ ఇంట్లోకి వెళ్తారా? నీ ఖజానా ప్రభుత్వ ఖజానాలే కదా ఇచ్చేది. నియామక పత్రాలు ఇచ్చేది ప్రభుత్వాలే కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలే కదా. మరి మేము ఇస్తే తప్పేంటిది? మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళు రెడీ ఉన్నారు, నియామక పత్రాలు రెడీ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు వారు నియామక పత్రాలు ఇస్తే ఎవరికెందుకు నువ్వు కడుపు నొప్పి అవుతుంది? అది అలా అబాండాలు వేయడం ఏంది, అలా రాళ్ళు విసిరేయడం ఏంది? ఇవన్నీ పద్ధతులు కావన్నీ అట్లా కరెక్ట్ ఉండదు. మేము ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మేము ఏదైనా వాగ్దానాలు చేసామో నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఇంకా ఇతరత్ర అన్ని సెక్షన్స్కి మేము చేసినటువంటి వాటిని వీలైనంత వరకు మేము అందరిని ఒప్పించే విధంగానే అందరిని సంతృప్తిపరిచే స్థాయి విధంగానే మేము డెఫినెట్గా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ వనరుల సమీకరణ కోసం కూడా మేము తీవ్రమైన కసరత్తు చేయడం కానీ దానికి ఒక పొదుపు విధానం ఎట్లా పాటించాలా, దుర్వినియోగం చేసి మనం పోయి బీహార్లో మహారాష్ట్రలో రైతులకు డబ్బులు ఇచ్చేచ్చారు, మరి మామూలు ఇచ్చిరమ్మంటారు. అట్లా మేము తెలంగాణ రైతులను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం మాకు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి మాకు ఒక విధానం అంటుంటుంది కదండి, వాళ్ళ విధానంలో మేము ఎట్లా పోతాము? రైట్ ఫైనల్గా చెప్పండి. 3 నెలల తర్వాతనో లేదంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా? ఏదో అనిశ్చితి వాతావరణం అయితే కనబడుతుంది. రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇంకా కూడా ఈ అనిశ్చితి వాతావరణం వల్ల పుంజుకోలేకపోతున్న పరిస్థితి. అంటే మీరు చెప్పండి, అసలు స్థిరంగా ఉంటుందా? డెఫినెట్ అండి. ఇప్పుడు ఈ శాసనసభ ఎన్నికల తర్వాత వీటి పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే వచ్చాయి. అటువంటిప్పుడు కొన్ని అస్థిరత ఉంటుంది కొన్ని విషయాలలో. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం ఇది అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ అన్ని ప్రభుత్వాలు అప్పుడు సాఫీగా పరిపాలన కొనసాగిస్తారు, అంతా సర్దుబాటు అవుతాయని. అది మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అంటే 5 ఏళ్ళ కోసం మ్యాండేట్ ఇచ్చి ప్రజలు గెలిపించిన ప్రభుత్వం 100% మాకు ప్రజల మద్దతుతోని ప్రజల యొక్క ఆశీస్సులతోని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి 100% 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా విజయవంతంగా పరిపాలన చేస్తాం అనే విషయంలో మాకు ఇలాంటి సందేహం లేదు. మామూలు ప్రభుత్వం కూలదీస్తామనుకునే వాళ్ళే చివరికి ఏం అయిపోతారో మీరు చూడండి. మేము ప్రజల మన్ననలు పొందడానికే ప్రయత్నిస్తాం.
ప్రజల మద్దతు మాకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడి మేము ప్రభుత్వాలను కులదోస్తం చేస్తామంటే దానికి ప్రజలు చూసుకుంటారు కదా. రైట్. ఈసారి బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో? బీజేపీ కాంగ్రెస్ పోతే విచిత్రంగా ఇది అదే అడుగుతున్నాయి అన్న. విచిత్రమైన ప్రశ్న ఇది. బీజేపీ మాకు బద్ధశత్రువు భారతదేశంలో. బీజేపీ పార్టీ మాకు బద్ధశత్రువు. బీజేపీతో మాకపోతే ఏంటంటే దేశం అంతా ఆ స్థితి ఉన్నా కానీ తెలంగాణలో ఎందుకు ఆ కనబడట్లేదు? తెలంగాణలో ఏముంది? మీ అంటే బీజేపీను కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్తో ఫైట్ చేస్తాయా ఏంటంట? అట్లాంటి మేము ఎవరితో ఫైట్ చేయమండి. మేము సమస్యలతో ఫైట్ చేస్తాం. ఓకే. మేము అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు వాటితో ఫైట్ చేసి మేము మంచి పేరు తీసుకుంటాం. సరే మాకు ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటే ఉండనండి. ఒక కన్స్ట్రక్టివ్ రోల్ వాళ్ళు ప్లే చేస్తే నో ప్రాబ్లం. వాళ్ళు బురదల్లే కార్యక్రమాలు చేస్తే జవాబులు మేము కూడా ఇస్తాం. మేము కూడా జవాబులు ఇస్తాం. అందరికి జవాబులు ఇచ్చే పరిస్థితులు మేము కూడా ఉన్నాం. ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించమనండి, ప్రతిపక్షాలను చేసుకోమనండి. మాకు అభ్యంతరం. మాకు బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. అందరూ తెలుసు. చిన్న పిల్లలని చెప్తారు. కాంగ్రెస్ బీజేపీ ఈ దేశంలో పెద్ద రైవాలిటీ ఉంటుంది. దేశంలో రైవల్సే. తెలంగాణలో కూడా అంతే కదా. అంతేనా? బీజేపీ తెలంగాణలో కూడా అంతే కదా. బీజేపీతో మాకే సంబంధం ఉంటుంది. అంటే మొన్న మీటింగ్ చూశాక మాకు కొంచెం చాలా మందికి డౌట్ వచ్చింది. లేదు, అట్లా మీరేం డౌట్లు పడకండి. అట్లా ఏముండదు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉండాల్సిన సంబంధాలు మాత్రమే మేము కోరుకున్నాం, అంతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషనే మేము కోరుకున్నాం తప్ప వాళ్ళతో వాళ్ళ పార్టీతో మాకు పని లేదు. ఇక్కడ మేము బలంగా ఉన్నాం. వాళ్ళు 8 సీట్లు, మేము 65 సీట్లు ఉన్నాయి. మాకు చాలా తేడా. కాబట్టి వాళ్ళతో మేము ఉండే ప్రసక్తి లేదు. వాళ్ళని మేము కన్సిడర్ చేసే ప్రసక్తి ఉండదు. అంతే కదా. అంతే పార్టీ పరంగా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఉమేష్ రావు గారితో ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.